తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మీరున్న రంగంలో ఏ రంగమైనా కావచ్చు, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలని అందుకోవడంతో పాటు వాటిని నెరవేర్చుకుని, అంటే ఎస్ అని చెప్పేటట్టుగా మీరు ముందుకెళ్ళిపోండి. సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏమో అవుతుందో అవ్వదో, ఈ అవకాశం మంచిదో కాదో, ఇలాంటి అనుమానాస్పద ధోరణిలోకి వెళ్ళకండి. వచ్చింది అంటే కనుక తక్షణమే తీసుకునే ప్రయత్నం చేయండి. అది మీ మంచికే అని గుర్తుపెట్టుకోండి. అదే కుటుంబంలో ఆనందంగా ఉంటారు. స్నేహితులు, బంధువులు మిమ్మల్ని పొగడ్డంతో పాటు మీరంటే వారికి ఒక రకమైన అభిప్రాయం కలిగే, అంటే మంచి అభిప్రాయం కలిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా ప్రయాణాలు లాభవంతమవుతాయి, సుఖవంతమవుతాయి. ఆ ప్రయాణాల ద్వారా మీకు అనుకోని పనులు సకాలంలో అయిపోయేటట్టుగా, అసలు ఊహించరు, ఇది ప్రయాణాల వల్ల నాకు ఈ పని అవుతుందా అన్న ఊహ కూడా మీకు రాదు. అయినప్పటికీ ఆ ప్రయాణాల్లో మీకు తెలియకుండానే మీకు కొన్ని సమస్యలు పరిష్కారానికి వస్తాయన్నమాట. అయితే మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసాని ఒకసారి 3 సార్లు పఠించినట్టయితే కనుక, అంటే 3 సార్లు పఠించడం మాకు అవ్వదు అని అనుకున్న వాళ్ళు కనీసం ఒక్కసారైనా కనుక పఠించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ధైర్యము, ఉత్సాహము పెరగడంతో పాటు వ్యాపారంలో ఆశించిన లాభాలు కూడా అందుకునే అవకాశం కనబడుతోంది. బంధువులతో మీ యొక్క బంధము మరీ పటిష్టంగా ఉండే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక గతంలో పడ్డ ఇబ్బందులకు కొంతగా మెరుగుదల అనేది గోచరిస్తోంది. అయితే కొన్ని విషయాలలో మీకు ఇబ్బంది కలిగే అవకాశం కొంతమందికి కనబడుతోంది. అది కుటుంబ పరంగా కావచ్చు, లేదా అంటే మీరు చేసుకున్న కొంత స్వయం కృత అపరాధం ద్వారా కావచ్చు. కొన్ని ఇబ్బందులైతే పర్సనల్గా, అంటే మీకు మీరే పడేటట్టుగా గోచరిస్తోంది. అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు మీ స్నానంలో, అంటే స్నానం చేసే బకెట్లో గంగా జలాన్ని వేసుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు రావడంతో పాటు శివుడికి ఈరోజు మీరు ఇంట్లో కానీ లేదంటే దేవాలయంలో కానీ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మరి మాకు దగ్గర గంగాజలం లేదు అని అనుకున్న వాళ్ళు చిటికెడు పసుపు కనుక వేసుకున్నట్టయితే తత్సమానమైన ఫలితాన్ని పొందొచ్చు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి అనుకోని లాభాలు రావడంతో పాటు పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగంలో సక్సెస్ సాధిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెరిగే అవకాశంతో పాటుగా ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. అనుకోని పనులు ఈ రోజు మీకు సునాయాసంగా, ఎటువంటి ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా జరిగే అవకాశాలు కనబడుతోంది. కార్యానుకూలత, కార్యసిద్ధి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా చక్కగా ఈ రోజు ఉండబోతోంది. కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని అందుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, మీరు ఈరోజు మీ చేత్తో గోమాతకు ఏదైనా ఆహారాన్ని సమర్పించినట్టయితే, అంటే పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతోంది. నమస్తే.